తీసిన తీసిన జై తెలంగాణకి ఇది తీసుకో ఉన్నాయన్న జరగండి ఎందుకు
ఇస్తలేవా వీడియో ఫోటో రెండు వస్తాయి మీరు రండి సార్ రాని మేము ఇచ్చినాం కదా ఇస్తాం వచ్చింది అందరికి చెప్పండి ఇచ్చేయండి ఇచ్చేయండి అందరికి ఇచ్చాను ఏ నేను మేడం ఇక్కడ వచ్చిన వాళ్ళకి వచ్చినాయా? వచ్చినాయి. కొంచెం అది లోపడే చెప్పండి. నవీ మాట్లాడా బాబు దేశం గురించి మాట్లాడతా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ యూట్యూబ్ పెద్దపల్లి జెండా ఎగరవేయడం జరిగింది. కార్యవర్గ సభ్యులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలానే ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం 15 ఆగస్టు రోజున అదేవిధంగా నేడు జరుపుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆగస్ట్ 15 మనకు స్వాతంత్రం సిద్ధించినటువంటి 1947తో మనకు సిద్ధించినటువంటి ఎందరో త్యాగాల పోరాట ఫలితమే మరి నేడు మనకు సిద్ధించినటువంటి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి కార్యాలయాల్లో కావచ్చు, ప్రతి వాడవాడల్లో కావచ్చు, ప్రతి ఊరిలో మరి ఎంతో అత్యద్భుతంగా మరి ప్రతి ఒక్కరూ కుల మత పరభేదం అనే విధంగా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈ యొక్క జెండా పండుగను జరుపుకోవడం అనేది చాలా
ఆదర్శవంతమైనటువంటిది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా అందరూ కూడా ముందు జరుపుకోవాలి. మన యొక్క దేశ అభ్యున్నతిని కాపాడుకోవాలి. మనం చూస్తే మరి హిందువుల పైన బంగ్లాదేశ్లో మరి అలాంటి దుశ్చర్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ వాటిని మనం అలాంటి శత్రుముఖం మనం చెండాడాలి, వారిని తరిమి కొట్టాలంటే మరి మన భారతదేశంలో మనకు భిన్నత్వంలో ఏకత్వం ఉండేటువంటి ఒక మంచి సంస్కృతి కలిగినటువంటి దేశమే మన భారతదేశం. అలాంటి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా మరి పైన ప్రతి ఒక్కరు కూడా అందరూ ఏకం అయ్యి మరి ఐకమత్యంగా ఉండి మన యొక్క ఈ కార్యక్రమాన్ని ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి. మన దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు మరి ముందుకు నడవాలని కోరుతూ థ్యాంక్ యూ. మన తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందకర విషయం. దీన్ని ఇలాగే కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఈరోజు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు కోశాధికారి పసిలేటి సదన్న మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఒడ్డుపల్లి రామూర్తి గారు మరియు జనరల్ సెక్రటరీ నీలి శ్రీకాంత్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అనిలు మరియు జయదేవ్, కార్యవర్గ సభ్యులు బాబా మరియు సతీష్, ఈ కార్యవర్గ సభ్యులతోటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వెంకటేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందరో వీరుల పోరాట ఫలితం, ఎందరో అమరుల త్యాగాల ఫలితం మనము నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం. స్వాతంత్ర దినోత్సవం అంటే పండగ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతి క్షణం కూడా దేశాన్ని, మన సమాజాన్ని, మన ప్రజలను, మన కుటుంబాన్ని ప్రేమించుకుంటే నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా మనం పరిమళిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఏదో 15th ఆగస్టు నాడో 26th జనవరి నాడో కాకుండా అప్రమత్తమై ప్రజలల్లో చైతన్యం తీసుకురావడానికి, దేశభక్తిని గుండెల నిండా నింపుకొని ప్రతి వ్యక్తి ఒక సైనికుడై మన దేశ భద్రతను కాపాడుకోవడానికి, మన దేశం వర్ధిల్లడానికి, ప్రపంచ దేశం లోపల అగ్రగామిగా నిలవడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ దేశం ప్రపంచం లోపల ప్రథమ స్థానంగా నిలుస్తుంది. దానికి అందరూ పౌరులు, మేధావులు అందరూ కృషి చేయాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి భారత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై కళాకార్, జై కళాకార్.